సో కల్నల్ పిఎం అర్జున గారితో మాట్లాడదాం. అర్జున గారు, ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడి హృదయం చాలా గర్వంగా ఉప్పొంగిపోయింది. సో ఒక కల్నల్గా మీరు కూడా ఆర్మీలో పనిచేసినటువంటి వ్యక్తిగా ఇలాంటి ఆపరేషన్స్ను, ఇలాంటి వార్స్ను దగ్గర నుంచి చూసినటువంటి ఒక ఆర్మీ ఎక్స్ సైనిక అధికారిగా ఏం చెప్తారు సార్? ముందుగా రాజ్ న్యూస్ ప్రేక్షకులకు, స్టాఫ్కు, డిబేట్ లో పాల్గొన్న సభ్యులకు నా హృదయపూర్వక నమస్కారం అండి. ఈరోజు మనకు చాలా మంచి రోజు మనకు, ఎందుకంటే ఒక దాడి చేశాం మనము. దానికంటే ముందు మనం స్లోగన్ తోటి ముందుకెళ్ళాలండి. జై భారత్ అండ్ జై జవాన్ స్లోగన్ మీ మీడియా సభ్యులకి ప్లస్ వచ్చే మీడియా భారతదేశానికి చెప్పే విషయం ఏదేనండి, అది సైనికునిగా జై భారత్ అంటే సదా భారత్ కు వచ్చి జయం చేకూరాలని చెప్పేసి, అలాగే జై జవాన్, జవాన్కి ఎప్పుడు జయమే కావాలని చెప్పి కోరుకోవాలండి అందరూ. ఎందుకంటే నేను కూడా ఒక 35 సంవత్సరాలు ఆర్మీలో సర్వీస్ చేసి వచ్చాను. సో మెనీ ఆపరేషన్స్ మేము అటెండ్ అయ్యాము. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడ ఉన్న జవాన్లు ఎవరైతే పోస్టెడ్ అయి ఉన్నారు బార్డర్స్ లో, వాళ్ళు చాలా శక్తివంతంగా మనకు వచ్చి కాకపోతే వాట్స్ కాల్డ్ వాళ్ళతోటి ఎదురు తిరిగి పోరాడే శక్తి వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మన దేశ ప్రజలంతా, మాజీ సైనికులు మేము కూడా కోరుకుంటున్నాము, దేశ ప్రజలంతా కోరుకోవాలండి. సమస్య ఇప్పుడు పాకిస్తాన్ గురించి చెప్పాలంటే, పాకిస్తాన్ కొంచెం హిస్టరీ మనం చెప్పుకోవాలండి. పాకిస్తాన్ ఇంత క్రితం వచ్చి మన మీద బైఫర్కేషన్ అయిన తర్వాత మొత్తం 3 వార్లు మనతో ఓడిపోయింది. 1965 వార్ కానీ, 1971 వార్ కానీ, మొన్న జరిగిన 1999 కాకపోతే కార్గిల్ యుద్ధమైన కానీ. అఫ్ కోర్స్ కార్గిల్ యుద్ధం అని చెప్పారండి, ఇది కార్గిల్ ఆపరేషన్ అని చెప్తారు, కానీ ఫుల్ టర్మినాలజీలో కార్గిల్ యుద్ధమే అనుకోండి మీరు. ఈ 3 యుద్ధాల్లోనూ చాలా ఘోరంగా ఓడిపోయింది పాకిస్తాన్. ఒకటి, ఆ 3 యుద్ధాల మీద కక్ష ఒకటి ఉంది, మనం భారత్ని ఎలాగైనా జయించాలని చెప్పేసి. సెకండ్ ఇష్యూ, సో వాళ్ళకు చేత కాదని చెప్పేసి వాళ్ళకి క్లియర్గా తెలుసు, పాకిస్తాన్కి భారత్ తో తలపడే ధైర్యము, ఇది వాట్స్ కాల్డ్ బలము వాళ్ళ దగ్గర లేదు. కానీ అందుకే ఈ ఉగ్రవాదాన్ని వాళ్ళు ప్రోత్సహించి పోషిస్తున్నారు. అది ఎక్కడ పోషిస్తున్నారంటే, ఇప్పుడు మన గిరిధర్ గారు చెప్పారు పిఓజేకే. ఇప్పుడు ఈ పిఓజేకే టెర్మినాలజీ నేను ప్రస్తుతం ఇప్పుడు వింటున్నాను అండి. ఇంత క్రితం పిఓజేకే కాదండి, పిఓకే. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ 1965 నుంచి ఆ వర్డ్ వచ్చిందండి, పిఓకే, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. అది దీని హిస్టరీ కూడా ఒక చెప్తానండి నేను. మనం 71 వార్లో అప్పటి ప్రధాని లేట్ శ్రీమతి ఇందిరాగాంధీ, మీరు ఇందాక చెప్పారు, ఆమె ఉగ్రరూపం జాల్చి 71 వార్ ఇది చేసింది. అప్పుడు షీ వాజ్ గ్రేట్ అట్ ద టైం. సో ఆమె డిక్లేర్ చేసింది వార్. ఒకే ఒక ప్రశ్న అడిగింది అప్పటి జనరల్ మనెక్షా, ఆర్ యూ రెడీ ఫర్ ద వార్ అని చెప్పేసి ఒక ప్రశ్న అడిగింది. అప్పుడు ఎస్ వీఆర్ రెడీ ఫర్ ద వార్ అని చెప్పేసి అంటే వార్ డిక్లేర్ చేసింది ఆమె. ఆ వార్ ఎందుకు జరిగింది? 1971 వార్ బికాస్ ఆఫ్ దిస్ ఈస్ట్ పాకిస్తాన్ విభజించాలి, పాకిస్తాన్ తోటి వెస్ట్ పాకిస్తాన్ తోటి విభజించే దీనికి వచ్చి మనం చేశాము. అఫ్ కోర్స్ ఇప్పుడు బంగ్లాదేశ్ గా పిలువబడే ప్రాంతమే అప్పట్లో వచ్చి ఈస్ట్ పాకిస్తాన్. ఓకే, అప్పుడు మనం లాహోర్ వరకు వెళ్ళాము, మనం లాహోర్ దాకా వెళ్ళాము. మనం అప్పుడు ఇప్పుడు పిఓకే అంటున్నారు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, మనం కూడా చెప్పుకొని ఉండొచ్చు ఇండియన్ ఆక్యుపైడ్ కాకపోతే లాహోర్ అని మనం ఎప్పుడు చెప్పుకోవాలి. మన చరిత్ర ఈ పదం నేను యూజ్ చేస్తున్నాను, అంతేగాని ఇంత క్రితం పదం ఎవరు యూజ్ చేయాల. ఇండియన్ ఆక్యుపైడ్ లాహోర్ నుంచి ఎవరు చెప్పాలా, మా సైనికులు చెప్పాలా, భారతదేశం ఎక్కడ కాకపోతే ఈ విషయం చెప్పలేదు. సో వాళ్ళ రాక్షసత్వం వాళ్ళకు ఉంది, నో ప్రాబ్లం. వాళ్ళకి ఎన్ని అపజయాలు అయినా కానీ వాళ్ళకి వచ్చి బుద్ధి అనేది వాళ్ళకి రాదు. వాళ్ళు వచ్చి సక్రమంగా ఉండలేరు. వాళ్ళ బలగం వాళ్ళకి తెలుసు, వాళ్ళ బలగం చాలా తక్కువ ఉందని చెప్పేసి. మన సైన్యంతో పోలిస్తే వాళ్ళ సైన్యం చాలా 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 తక్కువ అండి. ఓకే, ఏప్రిల్ 22న పుల్వామాలో ఏదైతే కాబట్టి దాడి చేశారో అది కేవలం రాక్షసత్వము ప్లస్ ఇది క్రూరత్వం. సో ఒక భార్యను ముందు భర్తను చంపడం చాలా క్రూరం అండి, ఇది చాలా క్రూరం. ఓకే, చాలా చేశారు, దాని గురించి పాకిస్తాన్ రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు. దానికి మేము చేయించాము అని చెప్పేసి వాళ్ళు చెప్పుకోలే. అక్కడ ఫస్ట్ వచ్చి మేము ఉగ్రవాదులు వచ్చారు, 5 మంది ఉగ్రవాదులు వచ్చారు, 22 మంది చంపారు. ఓకే, దాని తర్వాత వెళ్ళిపోయారు, హైడ్ అయిపోయారు వాళ్ళు. ఓకే, దాని తర్వాత పాకిస్తాన్ క్లియర్గా తెలుసు మనం దాడి చేస్తామని చెప్పేసి బాగా క్లియర్గా తెలుసు. మనం క్యాషింగ్ కూడా చేశాం, మనకి వారింగ్ చేశాం మనం. ఓకే, దీనికి ప్రతీకార చర్య తీసుకుంటాము అని చెప్పేసి అప్పటి నుంచే వాళ్ళు ఏం చేసింది, యాక్చువల్లీ పిఓకేలో
ఉగ్రవాద స్థావరాలు చాలా 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 ఉన్నాయండి. మనం అప్పట్లో కొంచెం లీనియస్ ఇచ్చాము. వాళ్ళ ప్రజలు వచ్చి ఇక్కడ ఉంటున్నారు, వాళ్ళు కాశ్మీర్ వీళ్ళని చెప్పేసి అప్పట్లో లీనియస్ ఇచ్చాము. కానీ వాళ్ళు సిటిజన్స్ అక్కడికి పంపరా, కేవలం ఉగ్రవాద స్థావరాలు ఏర్పరచుకున్నారు. ఎందుకంటే ఎప్పుడు టైం దొరికితే అప్పుడు వచ్చి కాబట్టి ఇండియా మీద దాడి చేయడానికి అది చేస్తూనే ఉన్నారు. 26/11 అయినా కానీ, లేక ఉరి సెక్టర్ దాడి అయినా కానీ, ప్లస్ వచ్చి ఇది మన 2019లో జరిగిన ఇది కానీ, సిఆర్పిఎఫ్ కాబట్టి పుల్వామాలో జరిగిన ఇది దాడి కానీ, ఇప్పుడు మన జరిగిన దాడి కానీ, April 22 పుల్వామాలో జరిగిన ఇది కానీ, సో పహల్గాంలో జరిగిన కాబట్టి దాడి కానీ, సో ఇవన్నీ కామన్. వాళ్ళకి వచ్చి ఏంటి, ఇవన్నీ చేసి భారత్ మీద ప్రతీకారం తీసుకున్న వాళ్ళ ఆర్థిక కాకపోతే వ్యవస్థను దెబ్బతీద్దామని వాళ్ళకు మెయిన్ ఒక మొత్తం ఉంది వాళ్ళకి. అది ఎప్పటికీ కాదండి. భారత ప్రభుత్వాన్ని వాళ్ళు ఇది భారతం యుద్ధం చేసి జయించాలంటే వాళ్ళ తరం కాదు. ఇట్స్ నాట్ పాసిబుల్. కానీ ఇప్పటికీ అర్జున గారు ఇప్పటికి కూడా మనం ప్రతీకార దాడి జరిగిన తర్వాత కూడా పాక్ ఇంకా కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఉంది. సో దీన్ని తిప్పికొట్టడానికి మనం ఎలాంటి వ్యూహాలతో వెళ్ళాలంటారు? ఊహాలు ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా మంచి ప్రశ్న అడిగారు మీరు. కానీ పాకిస్తాన్ ఇప్పటి వరకు వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదండి. వాళ్ళు వచ్చి ఒక ఉగ్రవాది సంస్థలు మావి అని చెప్పి ఎక్కడా చెప్పలేదండి మేము అని. కానీ ప్రపంచం మొత్తానికి తెలుసు వాళ్ళు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారు, టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్నారు, పోషిస్తున్నారు అని చెప్పి ప్రపంచం మొత్తానికి తెలుసు. ఇప్పటివరకు రెస్పాన్సిబుల్ యుఎస్ఏ విదేశాంగ మంత్రి అతను క్లియర్ గా చెప్పేశాడు, ఒక ఈ దాడి మీద పాకిస్తాన్ వచ్చి ఎటువంటి మీరు రెస్పాన్సిబుల్ కాబట్టి దాడి చేయకండి, దాడి చేయకండి భారత్ మీద, మీరు సర్వీస్ గా ఉండండి. ఒకవేళ దాడి చేస్తే మీరు వచ్చి చాలా విధ్వంసం సృష్టిస్తుంది భారత్ అని చెప్పేసి క్లియర్ గా చెప్పేశారు, మీరు సైలెంట్ గా ఉండమని చెప్పేసి. ఓకే, అది క్లియర్ కట్ మెసేజ్ ఆల్రెడీ పోయింది, దేశ విదేశాల నుంచి వాళ్ళకి పోతూనే ఉన్నాయి. కానీ పాకిస్తాన్ ఊరికి ఉండదండి, దర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్. సో మన దేశం మీద ప్రతీకారం తీసుకునే చర్య వాళ్ళు కూడా యుద్ధ సన్నాహాలు చేసుకుంటున్నారు, చేసుకోనివ్వండి, ఏం పర్లేదు. మనకున్న బలగంతో వాళ్ళు అదే చెప్పాను కదండి, హనుమంతుని ముందు కుప్పికథలు అని చెప్పేసి ఒక సామెత ఉంది. ఇక్కడ భారతదేశం ఒక హనుమంతుడు, హనుమంతుడి మీరు కుప్పికథలు వేయడం నాకు అర్థం కావాలా? ఇప్పుడు వాళ్ళకి నిదర్శనం ఉన్నాయండి, ఎగ్జాంపుల్స్ 3 ఉన్నాయి. 3 పెద్ద పెద్ద యుద్ధాలు జరిగాయి, దాంట్లో గెలిచారంటే లేదు. ఒకప్పటికప్పుడు యుఎస్ఏ వాళ్ళకి సపోర్ట్ ఇచ్చింది, 71 వారిలో యుఎస్ఏ సపోర్ట్ ఇచ్చిన వాళ్ళకి గెలిచారంటే లేదు, ఓడిపోయారు. ఇప్పుడు చైనా సపోర్ట్ చేస్తానంటుంది, చైనీ నో ప్రాబ్లం. భారత్ ఏ పొజిషన్ లో ఉందంటే చైనా సపోర్ట్ తో పాక్ ఎలాంటి వేషాలు వేసినా వాటిని తిప్పికొట్టడానికి మన భారత ఆర్మీ ఎవరు రెడీగా ఉంటుందో? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. మనం ఉన్న అణ్వాయుధాలు పబ్లిక్ డొమైన్ లో చెప్పకూడదండి. యాక్చువల్లీ కొన్ని మనం ఉన్నాయి, మన దగ్గర అగ్ని ఉంది, అగ్ని 1, అగ్ని 2, అగ్ని 3 ఉన్నాయి, దాని రేంజ్ వేరేగా ఉన్నాయి, అవన్నీ మనం చెప్పకూడదు. మనం సో మనం వచ్చి మూడు కప్పిన నిప్పులాగా ఉండాలి ఉన్నాం కానీ మేము. ఓకే, మేము ఎలాగంటే ఇవ్వాలని నేను చెప్తున్నా, ఒకే ఒక మెసేజ్ యావత్ భారతదేశానికి ఇస్తున్నా నేను. మన భారత సైనికులు ఏ యుద్ధానికైనా మేము రెడీగా ఉన్నాము. Even retired soldiers also like me. So many people are like me. See, they wish to join the war in case the war declared against Pakistan. Okay, మేము రెడీగా ఉన్నాం. నేను కూడా నేను 66 అండి నా ఏజ్. ఇప్పుడు నేను వెళ్ళడానికి నేను రెడీ. మన పాకిస్తాన్ దేశం మీద దాడి చేయడానికి నేను రెడీగా ఉన్నా. కాకపోతే ఒక భారతదేశం, మన భారతదేశం ఎప్పటికీ యూనిటీగా ఉంటుందండి. ఎస్పెషల్లీ యుద్ధ సమయంలో వార్ లైక్ సిచ్యుయేషన్ లో ప్రతి ఒక్క భారతీయుడు, ఇందులో ముస్లిం గాని, క్రైస్తవుడు గాని, సిక్కు గాని, జైనుడు గాని అవన్నీ చూడరు. అప్పుడు ప్రతి ఒక్క భారతీయులు సైన్యానికి సపోర్ట్ చేస్తారు. ఇదొక సపోర్ట్ మనకు చాలు. మనకు మన సైనికుల్లో ఉత్సాహం నింపడానికి ఇది చాలు మనకు. అది ఫైన్, అందరి సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది ఇండియన్ ఆర్మీకి, భారతదేశానికి ఉంటుంది. అది ఎగ్జాంపుల్ 1999 లో ఏం జరిగిందండి, ఇండియా ఒక ఫండ్ ఓపెన్ చేసామంటాం, నేషనల్ డిఫెన్స్ అకౌంట్ అని చెప్పేసి. అది కేవలం కాకపోతే సైనికులు వర్తిస్తున్నది. సైనికులు, వారి భార్య, వారి పిల్లలు ఎవరైతే కాకపోతే విధవులు అయ్యారు, ఎవరైతే వీళ్ళు అయ్యారు, వాళ్ళకి వచ్చి ఇప్పటికి కూడా ఫండ్ ఉందండి. సో మనం ఇలాంటి సమయంలో ప్రతి ఒక్క 140 కోట్ల భారతీయులు సైనికులకు సపోర్ట్ చేస్తున్నారు. అందుకని చెప్పాను ఒక స్లోగన్తో ముందుకు పోవాలని చెప్పి, జై భారత్ అండ్ జై జవాన్. ఈ 2 స్లోగన్లే మనకు కావాల్సింది. మనకి భారత్ ని జయించాలంటే సైనికులు కాకపోతే సపోర్టివ్ గా ఉండాలి, స్ట్రాంగ్ గా ఉండాలి. అప్పుడే మనం భారత్ ఏ యుద్ధమైనా జయిస్తామండి. మనము
Yes. ఈవెన్ చైనాతో సూపర్ పవర్ కంట్రీ, చైనా ఇస్ సూపర్ కంట్రీ, వీటో పవర్ కంట్రీ. అది కూడా ముందుకు వచ్చిన పాకిస్తాన్ సపోర్ట్ చేసిన మనం పోరాడే శక్తి మనలో ఉందండి. మనం భయపడాల్సిన పని ఏం లేదు. పాకిస్తాన్ ఇంతవరకు అంటే ఒకటి చెప్తున్నాను, పాకిస్తాన్ మీద మనం దాడి చేయలేదండి. ఒక క్లారిటీ ఇస్తున్నాను అందరికీ. Yes, మనం పాకిస్తాన్ మీద ప్రతి దాడి మనం చేసాం. దాడి చేయలేదు. ప్రతి కౌంటర్ అటాక్ చేసాం. ఓన్లీ కాకపోతే పిఓకేలో కొన్ని ప్రాంతాల మీద పిఓకే ఇచ్చి ఎవరిది వాళ్ళది కాదు, Yeah. పిఓకే ఇచ్చి మంది Right. వాళ్ళు ఆక్రమించుకున్నారు. Okay. వాళ్ళ మీద మనం ప్రతిదాడి చేశాం, మనం Right. ఎదురు దాడి చేశాము. ఓకే ఓకే మన సిటిజన్లు వచ్చి వాళ్ళు చంపే వాళ్ళు వెళ్ళారు. Right. వాళ్ళకి Got it, sir. మనకి సివిలియన్స్ చంపి కబుర్లు ఇచ్చేయడం. రైట్.